ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వల్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు చక్కటి మాట సెలవిస్తున్నారు. ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని. మరి ఆయన అంత గొప్ప విశ్వాసాన్ని ఎవరిలో చూచాడంటే శతాధిపతిలో చూచాడండి. మరి ఆ యొక్క గొప్ప విశ్వాసం వలన శతాధిపతి మరి ఏ కార్యములు తను చూడగలిగాడు, చేయగలిగాడు, ఆ గొప్ప విశ్వాసం గల కారణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. ప్రియమైన వల్లరా, మరి తన దాసుడు స్వస్థత పొందుకోవాలి. ఆ దాసుడు ఎక్కడికి తీసుకెళ్తే స్వస్థత పొందుకుంటాడు, ఎవరు స్వస్థపరుస్తారని తను ఆలోచించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడుకుంటాడు. ప్రియమైన వల్లరా, అంతేకాకుండా ప్రభువా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను అని తనను తాను తగ్గించుకుంటాడు. ఎంతగానో లోబడి స్వభావం. చూడండి, అక్కడ శతాధిపతి ప్రవర్తించిన తీరు యేసుక్రీస్తు వారికి చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. అందుకనే ఇశ్రాయేలు ఎంత గొప్ప విశ్వాసం నువ్వు చూడలేదు అంటున్నాడండి. శతాధిపతి అధికారే, తన కింద ఎంతోమంది పనివారు ఉన్నారు. అయినా ప్రభు ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. తన యొక్క అధికారాన్ని బట్టి తను ప్రియమైన వల్ల గర్వంగా నడుచుకోలేదు. ఎంతో జాగ్రత్తతో, అణుకువతో, లోబడి, విధేయుడిగా తను జీవించాడు. కావున విశ్వాసం వలన ఎన్నో కార్యాలు మనం చూడొచ్చు. చాలామంది విశ్వాసాన్ని అసాధారణమైన కార్యములు జరిగిస్తుందని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉంటారు. నిజమేనండి, సర్వసాధారణమని చాలామంది భావించవచ్చేమో, కానీ ఆ విశ్వాసం ప్రియమైన ఎవరిలో అయితే ఉంటుందో వారి జీవితాల్లో ఎన్నో అసాధారణ కార్యాలు జరిగిస్తుంది. అంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు చేస్తుందండి. కావున ఇక్కడ శతాధిపతి కలిగి ఉన్న గొప్ప విశ్వాసము తన దాసుడు బాగుపడేలా చేసింది. కావున స్వస్థత పొందుకోవాలన్నా, మేలులు పొందుకోవాలన్నా, విడుదల పొందుకోవాలన్నా, ప్రియమైన వర్లారా ఆశీర్వదించబడాలన్నా విశ్వాసం అనేది చాలా అవసరమే. కావున మీ విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ కూడా మరి ముందుకి అభివృద్ధి పొందుతూ ఉండాలండి. మన విశ్వాసము అల్ప విశ్వాసము, అవిశ్వాసము కాకుండా పరిపూర్ణమైన విశ్వాసముగా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.